మీ బావ ఎలాంటి వాడు నీకు తెలీదా? ఇన్నేళ్లలో ఎప్పుడైనా మీ నుంచి రూపాయి ఆశించాడా? ఏ రోజైనా నాకు అది కావాలి ఇది కావాలని నోరు తెరిచి అడిగాడా? అలాంటిదే ఎవరో వచ్చి ఆయన మీద నేరం వేస్తే నువ్వెలా నమ్మేస్తావు? తన మనసులో నా స్థాయి అది మహా. కాకపోతే నేనే పొరపాటు పడ్డాను. నా బావమరుదులకి నేనంటే చాలా గౌరవం, ప్రేమ అని. నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఈరోజు అర్థమైంది. ఇంకా తనతో మాట్లాడి. లేదు బావా, మళ్ళీ జీవితంలో ఇలాంటి పొరపాటు జరగదు. నా పరిస్థితిని కూడా అర్థం చేసుకో బావా. ఏ రోజైనా నీకు ఎదురు మాట్లాడానా? ఎప్పుడైనా నేను తక్కువ చేసి చూశానా? అలాంటిది ఈరోజు అలా మాట్లాడగానే ఏ పరిస్థితిలో అన్నాను, ఎందుకు అలా అన్నాను అర్థం చేసుకో బావా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బావా. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను. వదిలే రాఘవ, ఇలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకూడదు. ఒక అల్లుడుగా నా మర్యాద నేనెప్పుడూ కాపాడుకోవాలి. ఇల్లరికపు అల్లుడిలా ఈ ఇంట్లో ఉండిపోవడం వల్ల ఆ మర్యాద ఎప్పుడు పోయిందని నాకిప్పుడు అర్థమైంది. ఇంకా ఈ ఇంట్లో ఉండటం నాకు మంచిది కాదు, నా భార్యకి మంచిది కాదు. మా ఇంట్లో మేముంటేనే మా గౌరవం మాకు దక్కుతుంది. మమ్మల్ని వెళ్ళనివ్వు. బావా, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను బావా. ఆ తప్పుకి ఇంత శిక్ష వేయకు బావా. మా అక్కకి మేము దూరంగా బ్రతకలేం బావా. మాకు మా అక్క కావాలి, మీరు కావాలి. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదా. నీ కోపం వస్తే కొట్టు బావా, కొట్టు బావా, కొట్టు కొట్టు బావా, కొట్టు కొట్టు. బావా, జీవితంలో నాకు తెలిసి నేను తప్పు చేయలేదు. అలాంటిది ఇంత గౌరవించే నిన్ను ఆ మాట అన్నానంటే నా పరిస్థితి అర్థం చేసుకో బావా. పిచ్చెక్కిపోతుంది బావా నాకు. అలైకి చేసిన పనికి నా ఆలోచనలు మారాయి, నా మాటలు మారాయి, నా పద్ధతులు మారిపోయాయి, నా ప్రవర్తనలు మారిపోయాయి. ఇదిగో చివరికి ఇలా తయారయ్యాను. అలాంటిది నీ కష్టంలో ఉంటే నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా బావా? ఏమక్క, తప్పు చేస్తే చిన్నప్పుడు కొట్టేదానివి, మరిప్పుడు ఏమైంది? బావుని పట్టుకుని అంత మాట అంటావా అని అక్కడే నిన్ను కొట్టాల్సింది. నా భర్తనంటావా అని వెళ్ళిపోతున్నావు, కానీ మీ బావని అంటావా అని నన్నెందుకక్క అప్పుడు కొట్టలేదు? అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అక్క? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు, బావ వెళ్ళిపోతాడు, రేపు వాడెళ్ళిపోతాడు, వాడితో పాటు భూమి వెళ్ళిపోతుంది. చివరికి ఈ పిచ్చోడితో మేమెందుకని అమ్మా నాన్న కూడా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంట్లో నేను ఒక్కడే ఉంటూ చేసిన తప్పులు తలుచుకుంటూ, దూరమైన మిమ్మల్ని తలుచుకుంటూ కుమిలిపోతూ బతకాలా? అలేకి చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నానక్క. ఇది సరిపోదని మీరింకా నాకు పెద్ద శిక్ష విధించొద్దు. దయచేసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళొద్దు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానక్క. ఏ భార్యకైనా భర్తనంటే నా భర్తనన్నారని ఆలోచిస్తుంది తప్ప అవతల వాళ్ళు కన్నవారైనా ఆలోచించదురా. మీ బావనన్నప్పుడు నేను అంతవరకే ఆలోచించగలిగాను. ఆ క్షణంలో నేను నీ అక్కననేది గుర్తు రాలేదు. నేను ఆయన భార్యననేది మాత్రమే నాకు గుర్తుంది. తప్పు చేస్తే వదిలేసి వెళ్తావా నన్నావు. వదిలేసి వెళ్లే పరిస్థితి నువ్వే కదరా తీసుకొచ్చావు. ఆయన్ని పట్టుకున్నంత మాట అంటే ఎవరైనా ఇంట్లో ఉండగలుగుతారా? బావా, ఎప్పుడు పులిలా నిలబడే అన్నయ్య ఈ విధంగా కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళ వేళ్ల పడుతుంటే
చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు బావా. అన్నయ్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను బావా. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు బావా. మా అన్నయ్యని ఇంకా బాధ పెట్టద్దు బావా. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? నా కోసం ఒక్కసారికి క్షమించలేరా? వాడు ఎలా ఉన్నాడో ఎలా బ్రతికాడో పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నారు. అలాంటి వాడు ఇలా అయిపోయాడంటే దానికి కారణం ఏంటో మీకు తెలుసు. ఆ కారణమే వాడితో తప్పు చేయించింది. వాడున్న బాధలో వాడేం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడేస్తున్నాడు. పెద్ద మనసుతో మీరు నా తమ్ముడిని క్షమించండి. మీ భార్యగా మీతో బయటకు వస్తానని చెప్పాను. ఇప్పుడు నా తమ్ముడి తరపున నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దయచేసి బయటకు వెళ్ళాలన్న ఆలోచన వద్దండి. వాడు తట్టుకోలేడు. ఇంత చెప్పిన తర్వాత కూడా కాదని మనం వెళ్ళిపోతే వాడు బ్రతకడండి. నా మాట వినండి. నీ కన్నీళ్లు దాటుకుని వెళ్లే శక్తి నాకు లేదు. నువ్వేమీ బాధపడకో. నేను మీ అక్క ఎక్కడికి వెళ్ళటం లేదా.